మన తెలంగాణలో ఎవరింట్లన్నా దావత్ అయితే ఏం చేస్తాం? దోస్తులను సుట్టపోళ్ళను తాళ్ళకు తీసుకుపోతాం, లేకుంటే క్యాన్లల్ల తెల్లగల్లన్న ఇంటికి పట్టుకొచ్చి మరీ తాగిపిస్తాం. తెల్ల కళ్ళులో మన తెలంగాణ బెస్ట్, అవునా కాదా? సరే కానీ ఊర్లలో అంటే వైటు మస్తు దొరుకుతుంది, కానీ హైదరాబాద్లో కనిపిస్తుందా? హైదరాబాద్ వాళ్ళకు ఆ అదృష్టం ఉన్నదా? లేదు కదా. ఆడ అన్ని పెద్ద పెద్ద బార్లు పబ్బులల్లో బుస్సని బ్రాండీ వంగుతుందాయే. కానీ ఇప్పటికెళ్ళి హైదరాబాద్లో కూడా తెల్ల కళ్ళు కనిపించేటట్టే ఉన్నది కదా. హైదరాబాద్ లో ఇదివరకు కళ్ళు బాగా అలవాటున్నోళ్ళు, కంపౌండ్ కళ్ళు రుచి నాలుకేకి దాకా షాన్ రోజులైనోళ్ళు, అది మర్చిపోలేక వేరే అలవాటు ఏమన్నా చేసుకున్నోళ్ళు ఉంటే ఈ ముచ్చట బాగినుండ్రి. ఎందుకంటే ఈ వార్త మీకోసమే చెప్తున్నాం. తొందరలోనే మూతబడ్డ కళ్ళు దుకాణాల దుమ్ము దులిపి ముస్తాబు చేసి మళ్ళా తెరుస్తున్నారట. అంటే ఇక ఇప్పటి సంది ఎక్కడెక్కడికేలో దొంగతనంగా తెచ్చిన ప్యాకెట్ల కళ్ళు తాగాల్సిన పని లేదు. ఎందుకంటే సర్కారోలే కళ్ళు దుకాణాలు తెరిపిస్తున్నారు కాబట్టి. నిన్న గిదే ముచ్చట మీద తెలంగాణ ఆబ్కారీ మంత్రి పద్మారావును కళ్ళు గీత సంఘపోలంతా కలిసిండ్రట. 10 ఏండ్ల సంధి మమ్ములను అన్నాలని చేసిండ్రు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి వచ్చి కళ్ళు దుకాణాలన్నీ బంద్ చేపించి కోటర్ సీసాల బెల్ట్ దుకాణాలు ఎక్కువ చేసిండని చెప్పుకొచ్చిండ్రట. ఇక ఎట్లయినా మీరు కూడా బెల్ట్ దుకాణాలన్నీ బంద్ చేసి కళ్ళు దుకాణాలు తెరిపిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిండ్రు కదా. ఇక వెంటనే మరిగా పని షురూ చేయండ్రని కోరిండ్రట. ఇక పద్మారావు సార్ కూడా సరే అట్లనే చేద్దామన్నాడట. కానీ అప్పట్లో చెయ్యి గుర్తు సర్కారోళ్ళు కళ్ళు తాగేటోళ్ళకి ఎంత అన్నాలని చేసిండ్రు చూడుండ్రి. ఎంత మంచిగా అగ్గల దొరుకుతుండేనట. ఒక్క సీసా తాగితే 2 రోజుల దాకా గుమ్ముగుంటుండేనట. అసోంటిది పసిపోరగాళ్ళ నోటికెళ్ళి పాల సీసా గుంజుకున్నట్టే చేసి పాడైండ్రు. తాగుడు అలవాటున్నోళ్ళని ఎట్లా ఆపుతారు చెప్పుండ్రి. అది బంద్ చేస్తే కోటర్ సీసాలు తాగుతారు కానీ మొత్తానికి మొత్తం బంద్ చేయరు కదా. గీంత సోయి లేకుండా బంద్ పెట్టిండ్రు. నెత్తి వాళ్ళకు కొట్టుకోనికి ఏ రాయి అయితేంది. మంచి కళ్ళు అమ్మేటట్టు చూస్తే మంచిగా ఉంటది కానీ మందుల కళ్ళు పెడితే పబ్లిక్ పానాలాగం అవుతాయి. గౌడ సంఘాల వాళ్ళకు చెడ్డ పేరు కూడా వస్తుంది. చేస్తే చేసిరు కానీ పనిలే పని. అమ్మేదేదో మంచి కళ్ళు అమ్మేటట్టు చేస్తే మంచిగా ఉంటదని కళ్ళు అలవాటు ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారట.